నార్త్, సౌత్ అంటే విడిపోబోతుందా? అసలు ఇందులో నిజమెంత? అసలు ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పుడో 1971 సంథింగ్ ఎప్పుడో అనుకున్నారట. ఏం చెప్తారు కేపీ గారు దీని గురించి? డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది నియోజకవర్గాల పునర్విభజన అంటారు తెలుగు. ఇది రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. అంటే ఈ జమిలీ ఎన్నికల్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కొంత వ్యతిరేకిస్తున్నారు అంటే రీజన్ ఏం చెప్తారు? నాన్ బీజేపీ ఆర్ అపోజింగ్ బీజేపీ, యాంటీ బీజేపీ అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారా? ఒకేసారి ఎన్నికలు పెడితే జనరల్గా కేంద్రంలో ఉన్న పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి బెనిఫిట్ కలుగుతుంది. మనకి 3 రకాలైనటువంటి ప్రభుత్వాలను అనుకుందాం. అంటే లైక్ లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్రం. ఈ కేంద్రం అనే పదం రాజ్యాంగంలో ఉందో లేదో మీరే చెప్పాలా? సో ఇట్లా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంది అనేది క్వశ్చన్. కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేయదు. ఆర్టికల్ 370 రద్దు అంటారు. ఎగ్జామ్ అది ఎక్కడ రద్దు కాలేదు. అది ఆ డౌట్ కొంచెం కన్ఫ్యూజన్. రద్దు చేయడం అంటే ఇక తీసేసారని ఆ పేజీ ఉండదు ఇక అన్నట్టు అంటే నాకు అనిపించింది. మీరు కరెక్ట్, పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. అంటే ఇప్పుడు ఈ లైవ్ లో అనొచ్చు అన్నదో ఒక నన్ను వాడేవాడు నేను మాట్లాడే భాష గురించి వాడు మాట్లాడి నా ఇష్టం వచ్చిన మదర్ టంగ్ నేను మాట్లాడుకుంటా. ఇది చదవాలని ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ ఇష్టం ఉంటే చదువుకుంటాడు, తెలుగు ఇష్టం ఉంటే చదువుకుంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు చదువుకుంటాడు, ఎవడు ఏ భాషలో చదువుకుంటాడు. దాని గురించి ఒక గవర్నమెంట్ ఇలా రుద్దడం ఎంతవరకు కరెక్ట్? మరి అసలు ఎస్ఎస్సి ఉన్నాక మళ్ళీ ఐసీఎస్సి ఎందుకు, ఐసీఎస్సి ఉన్నాక ఈ సిబిఎస్ఈ ఎందుకు అనేటువంటి ఒక పెద్ద చర్చ. ఎలా అయితే 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 ఎలక్షన్ పద్ధతులు ఉన్నాయి. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, ఏదైనా సరే ప్రైవేట్ ఎగ్జామ్ రాసుకున్నా, ఇంకే రకంగా చదివినా ఆ బుక్ లో ఎగ్జామ్ రాయాలంటే ఒకటే బుక్ ఉంటుంది. చరిత్ర ఉన్నప్పుడు ఒకటే పుస్తకం ఉంటే సరిపోతుంది. అందరికీ ఒకే కామన్ కోర్స్ సిలబస్ పెట్టి 1 నేషన్ 1 కరికులం అనే పద్ధతిని తీసుకొస్తే ప్రాబ్లం ఏంటంటే అదే సార్, నేను ప్రాబ్లం జరగాలి అని నేను కోరుకుంటున్నా. అది జరగాలి. ఎగ్జామ్స్ ఉండాలంటారు, వద్దంటారు? పరీక్షించబడిన విద్య వృధా. తమిళనాడు గవర్నమెంట్ దీన్ని ఎందుకు, అంటే గవర్నమెంట్ అనొచ్చు, వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎందుకని అంత గట్టిగా అపోజ్ చేస్తుంది? ఇది మన మీద రుద్ది ఏదో చేయబోతున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి మాట్లాడటం ఇష్టం లేదా? మన రాష్ట్రాలు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టుగా అయితే తెలుగు రాష్ట్రాలు కనిపించట్లేదు. ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది? బలవంతంగా రుద్దలేదు. ఫస్ట్ పాయింట్, ఒక ఎమోషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్ గా రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కోసం ఒక సెంటిమెంట్ కావాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన ఏమన్నారంటే గతంలో దీన్ని మన మీద రుద్దుతున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక బలమైన నాయకుడు, కూటమిలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడారంటే హిందీ అనేది మన లాంగ్వేజే, మనం మన దేశంలో మాట్లాడుకుంటే తప్పేంది అనే మాట అన్నారంటే ఆయనే 2 విధాలుగా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు 25లో ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీస్ వేరే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం కనుక అసలు సాంస్క్రిట్ తీసేస్తే ఏమైందంటారు? ఏం చెప్తారు? సాంస్క్రిట్ రద్దు చేసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దేశం మొత్తం మీద ఒరిజినల్ గా సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు 25,000 మంది కూడా ఉండరు. అసలు స్కూల్లో తీసేస్తే బాగుంటుంది. కేపీ, తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జూనియర్ కాలేజెస్లో సాంస్క్రిట్ ఉంది. సెకండ్ లాంగ్వేజ్ అని అంటే ఎక్కువ మార్కులు వస్తాయి. సాంస్క్రిట్లో ఎవరు రాయడు, దేవనాగరి భాషలో రాయడు, తెలుగు రాస్తాడు, ఇంగ్లీష్ రాస్తాడు. మార్కులు స్కోరింగ్ వేస్తారు. ఎట్లా సపోజ్ చైతన్య లాంటి కాలేజెస్లో సెకండ్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ సాంస్క్రిట్, తెలుగు ఉండదు. స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు. ఫిగర్లు వేసుకోవడానికి.